హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ప్లీజ్ కన్ఫర్మ్. సో ఎవరైనా కన్ఫర్మ్ చేయాలి, డైరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది, నెట్వర్క్ ప్రాబ్లము ఏదో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. మీరు చెప్పకపోతే మళ్ళీ తర్వాత నేను 10 minutes 15 minutes చెప్పిన తర్వాత వినపడలేదు సార్, కనపడతలేదు అంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఓకే. సి గైస్, మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? గ్లోబల్ సెట్టింగ్స్ లో డిఫరెంట్ నంబర్ రేంజ్ అసైన్మెంట్, ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్, ఓకే అసైన్ ఎంప్లాయీ యూజర్ ఐడి టు టాలరెన్స్ గ్రూప్, గ్లోబల్ పారామీటర్స్. ఓకే. సో మరి ఈరోజు మనం కాన్ఫిగరేషన్స్ మన ఏమున్నాయి? ఈరోజు ఇక్కడతో గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయినాయి కదా. ఎవరైనా గ్లోబల్ సెట్టింగ్స్ గురించి మొత్తం ఆల్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయో ఒకసారి చెప్తారా, విత్ టీ కోడ్తో సహా? డిఫరెంట్ ఫిజికల్ ఏరియాస్, OB29, ఓకే అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఏరియా వేరియంట్, OB37, ఓకే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, OBBO, ఓకే అసైన్ కంపెనీ కోడ్ టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, OBBP, ఓకే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఓకే OB52, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఓకే OBC4, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, OBC5, ఓకే డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్, ఓకే OBA7, ఓకే అసైన్ నెంబర్ రేంజ్, FBN1, ఓకే ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్, OBA4, ఓకే అసైన్ ఎంప్లాయీ యూజర్ ఐడి టు టాలరెన్స్ గ్రూప్, OBA7, ఓకే పోస్టింగ్ కీస్, OB41, గ్లోబల్ పారామీటర్స్, OBY6. ఓకే ఫైన్. ఇంకా ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, మనం స్టార్ట్ చేద్దాం క్లాస్. ఇంకా ఎవరు చెప్తారా? ఇంకెవరైనా ఒకళ్ళు చెప్తారా? చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇంకా కాన్ఫిగరేషన్ ఒక్కళ్ళు చెప్తే మనం క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఓకే 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 ఫైన్, రైట్, వెరీ గుడ్. సో మనకి ఇట్లా మనం టీ కోడ్స్ కాన్ఫిగరేషన్తో పాటు టీ కోడ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్వి, అలాగే గ్లోబల్ సెట్టింగ్స్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఎందుకంటే రేపొద్దున మీరు అందరూ సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు కదా. సో సడన్గా మనకి ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ వెళ్ళు అంటే అప్పుడు మీరు అంటే ఏంటి సార్ టీ కోడ్ ఏంటని అడిగారు అనుకోండి, అప్పుడు 4 years అని వాళ్ళు కూడా నమ్మాలి కదా, మీ సీనియర్స్. సో అలా చెక్ చేస్తూ ఉంటారనమాట మీ ఎక్స్పీరియన్సెస్. సడన్గా వచ్చి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్లోకి వెళ్ళి అసైన్ చేయి అన్నాడు అంటే అలాగే చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? సార్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడా అన్నావు అనుకో, ఓకే. సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు, మరి ఇది కూడా చెప్పలేకపోతున్నారు అని చెప్పి ఒక ఫీలింగ్ అనేది కలుగుద్ది అనమాట. సో అప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట.
సో కాబట్టి సో అందుకే ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు, జిఎల్ సెట్టింగ్స్, ఓకే, ఇవన్నీ కూడా ఎప్పుడు అడిగినా సరే కళ్ళు మూసుకొని ఇంకా చెప్పాలి. ఇంకా మీరు అలా ప్రిపేర్ అవ్వాలి. మీరు అలా ప్రిపేర్ అయితేనే మీకు రియల్ టైంలో వర్కౌట్ అవుతుంది. చెప్పండి. నెంబర్ రేంజెస్ మనమే క్రియేట్ చేయాలి. సో నెంబర్ రేంజ్ మనమే క్రియేట్ చేయాలి. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ మనమే గ్యాదర్ చేయాలి. క్లయింట్ ఇస్తాడు మనకి. ఓకే, సో జిఎల్కి నెంబర్ రేంజ్, వెండర్ ఇన్వాయిస్ నెంబర్ రేంజ్, కస్టమర్ ఇన్వాయిస్కి, పేమెంట్కి అన్నింటికి అడగాలి. మనం నెంబర్ రేంజెస్ అడగాలి. డిఫాల్ట్గా లేదు, మన FBN1లోకి వెళ్ళి క్రియేట్ చేయాలి కదా. డాక్యుమెంట్ టైప్కి మన నెంబర్ రేంజ్ క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి అసైన్ చేయాలి కదా. ఓకే, నేను డాక్యుమెంట్ టైప్లో డిఫాల్ట్ నెంబర్ రేంజ్ అడుగుతున్నారా? అవి ఆటోమేటిక్, అవి స్టాండర్డ్, అవి మీరేం చేయొద్దు, అవేం టచ్ చేయొద్దు. అవి స్టాండర్డ్, అవి డాక్యుమెంట్ టైప్స్ అన్ని స్టాండర్డ్, అవి SAPలో స్టాండర్డ్. అందులో నెంబర్ రేంజ్ కూడా స్టాండర్డ్. అవి కాదు మనం చేయాల్సింది. మీరు OBA7లో డాక్యుమెంట్ టైప్స్ SA డాక్యుమెంట్, అందులో నెంబర్ రేంజ్ ఆల్రెడీ 01 అని ఉంది. దాని గురించి అడుగుతున్నారా? అవి డిఫాల్ట్, అవి మీరేం చేయరు. అవన్నీ డిఫాల్ట్, అవి వాటికి నెంబర్ రేంజ్ని అసైన్ చేయడం అది మనం చేయాలి. అవన్నీ డిఫాల్ట్. డాక్యుమెంట్ టైప్స్ అనేది ప్రీ కన్ఫిగర్డ్. ఓకే, అవి మనం టచ్ ఏం చేయొద్దు. ఒకవేళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏమన్నా చిన్న టిక్ మార్కులు, ఏమన్నా దాంట్లో పలానా టిక్ మార్క్ చేయాలి, పలానా తీసుకోవాలి అంటే అవి తప్పేస్తే మనం దాంట్లో ఏమి నెంబర్ రేంజెస్ ఏం చేయవు అనమాట. ఇక్కడైతే మనకి ఏంటంటే ఒకే సర్వర్లో అందరూ కలిసి కూర్చొని వర్క్ చేస్తారు కదా, దాంట్లోకి అవన్నీ కూడా కలిగేస్తూ ఉంటారు. బట్ రియల్ టైంలో అలా ఉండదు. ఓకే, డాక్యుమెంట్ టైప్స్ అనేవి ప్రీ డిఫైన్డ్, పోస్టింగ్ కీస్ అనేవి ప్రీ డిఫైన్డ్. మనం కొత్తగా డాక్యుమెంట్ టైప్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే పైన న్యూ ఎంట్రీస్ అని ఉంది చూడండి. అక్కడ ఆ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి అప్పుడు మనం నెంబర్ రేంజ్ అవి మనం నచ్చినవి ఇచ్చుకోవచ్చు. అంతేగాని ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. చేయాలండి, టైం టేకింగే అవుతుంది. టైం టేకింగ్ అయినా చేయాలి. ఎందుకంటే దీంట్లో షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. ఓకే, దీంట్లో మనకి సో వీడియో చూసి 100% చేయాల్సిందే. ఓకే, అది మీకు సేవ్ చేయటము అవన్నీ నోట్బుక్స్లో అట్లా ఎక్కడ ఇవ్వరు అవన్నీ. ఓకే, మన ట్రైనింగ్ మెథడ్ వేరే అండి. ఓకే, మన ట్రైనింగ్ మెథడ్ ప్రకారం అవన్నీ వీడియోని 2 సార్లు రికమెండెడ్. మా ట్రైనింగ్ ప్రకారం అయితే వీడియోని 2 సార్లు చూడాలి. ఓకేనా, వీడియోని 2 సార్లు కన్ఫామ్గా చూస్తేనే మీకు అది మైండ్లో ఫీడ్ అవుతుంది. వీడియోని చూడకపోతే మీ మైండ్లో ఫీడ్ అవుతుంది. సో ఇచ్చే డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి మొత్తం. ఓకే, సో మీకు ఇప్పుడు గ్లోబల్ సెట్టింగ్ డాక్యుమెంట్స్ ఈరోజు షేర్ చేశానా చేయలేదా? గ్లోబల్ సెట్టింగ్ డాక్యుమెంట్ షేర్ చేశానా? అందులో మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి థియరిటికల్గా. చేసామా? గ్లోబల్ సెట్టింగ్ డాక్యుమెంట్ షేర్ చేశానా చేయలేదండి? సో అందులో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అందులో ఆన్సర్ ఉంటుంది. దాంట్లో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఓకే, సో మనకి ఈ డాక్యుమెంట్ చూడండి. ఈ డాక్యుమెంట్లో ప్రతి పాయింట్ ఉంటుంది మీకు. SPROలోకి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ వరకు బేసిక్స్. ఆ తర్వాత నుంచి మారుతుంది మళ్ళీ ట్రైనింగ్. బేసిక్స్ కాబట్టి ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఇస్తాం. తర్వాత నుంచి టప్ అని చేయాలి. 4-5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే టక్ అని చేయాలి. బేసిక్స్ ఉండవు. ఇంకా ఇదిగో ఇందులో ఎన్ని ఉంటాయి మొత్తం, ఎలా చేయాలి, ఏంటి, ఎలా వెళ్ళాలి అన్నీ ఉన్నాయి ఇందులో. కాపీ చేసుకోవాలి, చూసారా ఇది? ఓకే చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే,
సో చిన్నపిల్లల తరహాగా ఉండదు మంది, ఒక రెండు క్లాసులు అంతే. కాన్ఫిగరేషన్ మీకు గ్లోబల్ సెట్టింగ్స్ వరకు చిన్నపిల్లల తరహాగా ఉంటుంది, తర్వాత నుంచి అంతా కూడా అడ్వాన్స్డే. ఓకే, సో వీడియోని 2 సార్లు చూడాలి ఎవరైనా సరే. 2 సార్లు చూస్తేనే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నారు. స్పీడ్, సిస్టమ్ మీద స్పీడ్. ఇప్పుడు ఇవన్నీ ఎవరు అడగరు, మీ వాళ్ళ జాబ్లో కూడా ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ అడగరు. కానీ తర్వాత నుంచి జరిగే కాన్సెప్ట్స్ అడ్వాన్స్డ్ ఉంటాయి, అక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఓకేనా? సో ఇందులో మీరు ఏంటంటే టక్కున క్రియేట్ చేయడం, సేవ్ చేయడం అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, మీనింగ్ తెలుసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి అప్కమింగ్ క్లాసెస్లో. ఓకే, సో బట్ నేనేం చెప్తానంటే వీడియోని 2 సార్లు వాచ్ చేస్తే మీకు అర్థం కాని పాయింట్ అంటే ఏది ఉండదు. సో అదే నేను చెప్పేది అందరికీ కూడా. సో ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ తర్వాత మళ్ళీ మారుతాయి. ఇప్పుడు ఫస్ట్లో మీకు ఎస్పీఆర్ అంటే ఏంటో తెలీదు, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అంటే ఏంటో తెలీదు, ఐఎంజీ అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఆ డాక్యుమెంట్లో బేసిక్ డాక్యుమెంట్లు ఇచ్చేసాం. తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ స్టైల్ మారుతుంది, ఇక స్క్రీన్స్ కనపడవు డాక్యుమెంట్లో. సో డైరెక్ట్ ఇంకా మనకి థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. స్క్రీన్స్ కోసం వీడియో చూడాల్సిందే. వీడియోని అందరూ కూడా 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే మీకు ఏమవుతుందంటే మైండ్లో ఫీడ్ అయిపోద్ది అనమాట. 2 సార్లు వీడియోని వాచ్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే అంత పేషెన్సీ ఉంటేనే ఐటీలో సర్వైవ్ అవుతాం మనం. ఓకే, అంత పేషెన్సీ ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, సో జిఎల్ కాన్ఫిగరేషన్స్ మన ట్రైనింగ్ ప్రాసెస్ అది. మన ట్రైనింగ్ ప్రాసెస్లో ఫస్ట్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ 2 రోజుల్లో అయిపోయింది. ఇదే దాన్ని 4 రోజులు 10 రోజులు కూడా చెప్తారు బయట, ఒక్కొక్కటి గంట చేసి చెప్తారు. అయ్యొద్దు మనకి. అలా వెళ్తే మీరు జాబ్లో సర్వైవ్ అవ్వలేరు. స్పూన్ ఫీడింగ్ పనికిరాదు. స్పూన్ ఫీడింగ్ అనేది అసలు పనికిరాదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే టక్ 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 బుల్లెట్ స్పీడ్తో వెళ్ళాలి. ఓకే, స్పూన్ ఫీడింగ్ మనం చెయ్యం. మన దాంట్లో ఇలా ప్రతి పాయింట్ కూడా ఇట్లా ఇట్లా అట్లా చేసి బిట్ పెట్టాలి ఏముండవు. డైరెక్ట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తీసుకొచ్చి పెడతాం అంతే. అక్కడ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళు పెట్టుకొని వెళ్తే మీరు ఏం చేయగలుగుతారో అదే ఇక్కడ చేయిస్తాం. అంతేగాని మనకి అక్కడ ప్రతి పాయింట్ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి, ఆ తర్వాత సో ఎస్పీఆర్ఓ అని చెప్పి రాయండి, ఆ తర్వాత గ్రీక్ బటన్ క్లిక్ చేయండి, ఆ తర్వాత ఇంకో బటన్ క్లిక్ చేయండి, అవన్నీ వద్దు. ఆ ట్రైనింగ్ కాదు మనది, తీసేయండి. అవన్నీ చైల్డిష్, అంటే జస్ట్ లైక్ అది మనకి సెట్ అవ్వదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది సెట్ అవ్వదు, అది ఫ్రెషర్కి సెట్ అవ్వద్దు. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో చూడాల్సిందే. వీడియో చూస్తే ప్రతి పాయింట్ అర్థమవుతుంది. అలాగే మెటీరియల్ చూస్తే మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సో జిఎల్ కాన్ఫిగరేషన్స్ మనకి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనకు ఒక ట్రైనీ సెలెక్షన్ అయ్యారు. ఓకే, వెరీ సూన్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఆఫర్ లెటర్ కూడా అబ్బాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 రౌండ్స్ క్లియర్ చేసుకున్నాడు. ఈరోజు నాకు కాల్ చేశాడు. సో బట్ ఏంటంటే ఏదో ఎక్కడో బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయలేదంట. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏదో రిలేటెడ్ సంబంధించిన ఇష్యూ వచ్చి నాకు కాల్ చేశాడు. సో డీటెయిల్స్ కూడా మీతో వెరీ సూన్ షేర్ చేసుకుంటాను. ఓకే, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను. రైట్, సో జిఎల్ కాన్ఫిగరేషన్స్ మనకి ఏమేమి ఉన్నాయన్నది కూడా మనం నేర్చుకుందామండి. సో డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో OB13 T code. So assign chart of account. ఓకే, తర్వాత సో డిఫైన్ GL account groups. So define retained earnings account. So define retained earnings account. Define GL account FS00. రైట్, సో ఇవి మనకి కాన్ఫిగరేషన్స్.
ఓకే, సో జిఎల్ సంబంధించిన మనకి కాన్ఫిగరేషన్స్ ఇంత ఎక్కువ లేవు, ఆ తర్వాత మనం యూనిట్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో జిఎల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇంకొకటి ఉంది. సో ఇది మనం ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ నేను చెయ్యను అనమాట, రైట్లో నేను చెయ్యను. ఎందుకు చేయను అంటే ఇది చేయకపోతే మనకి ఏం ఎర్రర్స్ వస్తాయో చూపించాలి. కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ నేను చెయ్యను. ఈ కాన్ఫిగరేషన్ చేయడం ఎందుకంటే మీకు ఎర్రర్ చూపిస్తాను. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయడం మూలంగా మనకి ఎక్కడ ఏ ఏరియాలో ఎర్రర్ వస్తుందో చూపించాలి. కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ నేను చేయను. టాలరెన్స్ గ్రూప్, జిఎల్ టాలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది, అలాగే జిఎల్ టాలరెన్స్ ఉంటుంది, వెండర్ టాలరెన్స్ ఉంటుంది, కస్టమర్ టాలరెన్స్ ఉంటుంది మనకి ఎస్ఏపిలో. ఓకే, ఈ టాలరెన్స్ జిఎల్ టాలరెన్స్ సంబంధించిన నేను కాన్ఫిగరేషన్ రైట్ను ఇగ్నోర్ చేస్తున్నా. మీరు సిస్టంలో మాత్రం నోట్స్లో రాసుకునేటప్పుడు ఇది రాసుకోండి. ఓకే ఓకే సో ఇక్కడ జిఎల్ కాన్ఫిగరేషన్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. తర్వాత జిఎల్ అకౌంట్ గ్రూప్స్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం థియరిటికల్గా. సో థియరిటికల్గా డిస్కస్ చేస్తూనే ఇవి కాన్ఫిగరేషన్ కూడా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్లో మీకు ఓన్లీ థియరీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ థియరీ, తర్వాత టైం తీసుకొని కాన్ఫిగరేషన్. తర్వాత లెవెల్ ఆఫ్ ట్రైనింగ్లో థియరీ, కాన్ఫిగరేషన్. తర్వాత లెవెల్ ఆఫ్ ట్రైనింగ్లో వెంటనే థియరీ, కాన్ఫిగరేషన్. అంటే ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్ చెప్పడం, దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ చేయడం. అంటే లెవెల్ అనేది మనకి పెరుగుతూ ఉండాలి. అర్థమైందా? సో లెవెల్ ఎప్పటికప్పుడు మనది పెరుగుతూ ఉండాలి. లెవెల్ పెరగడం అంటే మనం ఫైనల్గా డెస్టినేషన్ 4+5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లాగా వచ్చేయాలి. మీకు ఆ రేంజ్ ఆఫ్ మైండ్ సెట్ మీలో డెవలప్ అవ్వాలన్నమాట. అర్థమవుతుంది అందరికీ కూడా? సో చేయాల్సిన పని ఏంటి అంటే 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసుకోండి. ఒక కంపెనీ కోడ్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా, ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకోండి. ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకొని ఓకే, సో ఒక కంపెనీ కోడ్లో మనం డైలీ క్లాస్ చెప్పుకునేది చేసుకోండి. ఇంకో కంపెనీ కోడ్ మీ ప్రాక్టీస్ కోసం పెట్టుకోండి. ఓకేనా? సో ఇట్లా నేను ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. ఎందుకంటే సో ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, సో మనం 2 కంపెనీ కోడ్స్ మనం చేయాలి. ఒక కంపెనీ కోడ్లో రెగ్యులర్గా మనం క్లాసెస్ ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తామో అవి అయిపోవాలి. ఇంకో కంపెనీ కోడ్లో మీ ప్రాక్టీస్, మీ రీసెర్చ్, మీ పర్ఫార్మెన్స్ ఇవి ఉంటాయి కదా, R&D అవన్నీ చేస్తారు కదా, ట్రయల్ అండ్ ఎర్రర్, అవన్నీ ఇంకో కంపెనీ కోడ్లో చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నా కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ కంపెనీ కోడ్లో నేను చెప్పింది అక్కడ పడిపోవాలన్నమాట. ఒక్కసారిగా SAP రాదు. మీరు SAP FICO ఇమీడియట్గా స్పాట్లో అదే చెప్తున్నాను నేను, 1 నెలలోనో 2 నెలల్లో నేర్చేసుకొని జాబ్లోకి వెళ్ళిపోవాలి మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ మనకి పనికిరాదు. ఫస్ట్లోనే చెప్పేశాను నేను. ఎందుకు పనికిరాదు అంటే SAP మీద టైం స్పెండ్ చేయాలి. అదే ఇందులో సక్సెస్ అవడానికి రీజన్ అవుతుంది అనమాట. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత లెర్నింగ్ ఉంటుంది. అంతేగాని నేను చెప్పేసింది చూసుకొని వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తుంది కానీ జాబ్లో చేయలేవు ఏమి. అండ్ టైం పెరిగే కొద్దీ మళ్ళీ స్కిల్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ ఒక పని మీద మనం కూర్చుంటే ఫస్ట్ ఇమీడియట్గా రాదు, వచ్చినా సరే కొంచెం పర్ఫెక్షన్ ఉండదు. ఆ పర్ఫెక్షన్ ఎలా అటైన్ చేస్తాము, దాని మీద కూర్చొని ఫస్ట్ మనకి 2 గంటలు పట్టుద్ది, తర్వాత 1.5 గంట పట్టుద్ది, తర్వాత గంట పట్టుద్ది, తర్వాత నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతే 5 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది. అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. అది ఎలా వచ్చేస్తుంది అంటే మన ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్, మన టైం ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటి మూలంగానే దెబ్బలు తింటున్నారు జనాలందరూ కూడా. తొందరగా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక రీజను మైనస్ అవుతుంది అక్కడ. రెండో రీజను టైం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఓకే, సో దీనికి కావాల్సిందే టైం ఇన్వెస్ట్మెంట్. IT అంటేనే బుర్ర మొత్తం హీట్ అవ్వాలి, అప్పుడే IT కన్సల్టెంట్ అవుతాం. బుర్ర హీట్ అవ్వకుండా IT కన్సల్టెంట్ అవ్వం, గుర్తుపెట్టుకోండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్
సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం మాట్లాడితే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్స్ అండి. లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ రిలేటెడ్ టు లిస్ట్ ఆఫ్ ఇందులో ఎంతమంది మనకి నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చార్ట్లో ఎస్ఎన్ పెట్టండి ఒకసారి. సో నాన్ కమర్స్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చార్ట్లో ఎస్ఎన్ పెట్టండి ఒకసారి. చార్ట్లో నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చార్ట్లో ఎస్ఎన్ పెట్టండి, ఎంతమంది ఉన్నారు ఒక ఐడియా నాకు. ఎందుకంటే ఫైనాన్స్ రిలేటెడ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నది కూడా చాలామంది తెలియదు. సో ఎవరైనా ఉన్నారా ఇందులో? ఓకే, షేక్ బాషా. ఇంకా ఎవరున్నారు? ఓకే, సి గైస్, మనకి సో జిఎల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనమాట. లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో జిఎల్స్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్లో జిఎల్స్ ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే జిఎల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో కాబట్టి ఇది లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటాం మనం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనకి ఎస్ఏపిలో ఎన్ని ఉన్నాయి? ఎస్ఏపిలో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనకి ఉన్నాయి. సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది డైలీ డే టు డే ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తారు. సో డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపిలో పోస్ట్ చేయాలంటే ఓకే, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. సో ఎస్ఏపిలో మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డు చేసేది ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ ద్వారా అంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. సో డైలీ డే టు డే జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్, పర్చేస్, సేల్స్, పేమెంట్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఎస్ఏపిలో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఓన్లీ ఫర్ గ్రూప్ రిపోర్టింగ్, కన్సాలిడేషన్ పర్పస్ కోసమే దీన్ని యూజ్ చేస్తారు. కాబట్టి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్. సో ఎందుకంటే మన దగ్గర ఒకే కంపెనీ కోడ్ ఉందనుకో, ఒకే కంపెనీ కోడ్, గ్రూప్ రిపోర్టింగ్ అవసరం లేదు. మోర్ దాన్ 1 కంపెనీ కోడ్ అంటే గ్రూప్ రిపోర్టింగ్ అవసరం. 4-5 కంపెనీ కోడ్లు, 3-4 కంపెనీ కోడ్స్ ఉంటే కంపల్సరీగా మనం గ్రూప్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. సో గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ ఆప్షనల్. ఎస్ఏపిలో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్. ఎందుకంటే ఒక్కోసారి కంపెనీ కోడ్ ఒకటే అయితే గ్రూప్ రిపోర్టింగ్ అవసరం లేదు. సో అందుకు కన్సాలిడేషన్ పర్పస్ కోసం గ్రూప్ రిపోర్టింగ్ అనేది, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దేనికోసం యూజ్ చేస్తారంటే కన్సాలిడేషన్, గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ని యూజ్ చేస్తారనమాట. సో ఇందులో మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి గ్రూప్ జిఎల్ నెంబర్స్ కూడా క్రియేట్ చేస్తారు. గ్రూప్ జిఎల్స్ అని సెపరేట్గా క్రియేట్ చేస్తారనమాట ఎస్ఏపిలో. ఇది ఓన్లీ ఫర్ మోర్ దాన్ 1 కంపెనీ కోడ్ ఉంటేనే ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవసరం అవుతుంది. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా మనకి ఆప్షనల్ ఎస్ఏపిలో. సో ఇది మ్యాండేటరీ కావు. ఇవన్నీ కూడా మోర్ దాన్ 1 కంపెనీ కోడ్స్ ఉన్నప్పుడు రిపోర్టింగ్ పర్పస్ కోసం ఇవన్నీ కూడా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ రిపోర్టింగ్, టాప్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ పర్పస్ కోసం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో మనకి 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయండి. ఒకటి యుఎస్ఏ, రెండోది ఐఎన్డి ఇండియా. మన దగ్గర 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. యుఎస్ఏ కంపెనీ కోడ్, రెండోది ఇండియన్ కంపెనీ కోడ్. ఓకే,
సో మనం ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఇండియన్ కంపెనీ కోడ్ మనం ఫాలో అవుతున్నాం ఇప్పుడు. సో ఇండియన్ కంపెనీ కోడ్ సంబంధించి మనం చేస్తున్నాం అన్నీ కూడా. ఓకే, సో మనకి యుఎస్ఏ కంపెనీ కోడ్ కూడా మనకి ఇంకోటి ఉందనుకుందాం ఎగ్జాంపుల్. సో ఈ యుఎస్ఏ కంపెనీ కోడ్ ఇండియాకి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను, పేమెంట్ రిలేషన్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ సెన్సిటివ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను యుఎస్ఏ కంపెనీ కోడ్ ఇండియన్ కంపెనీ కోడ్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేద్దాం అనుకుంటుంది, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అట్లా. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చెప్తుంది అనమాట. ఈ యుఎస్ఏ కంపెనీ కోడ్కి ఏదైతే ఉందో దీనికి స్పెసిఫిక్ జిఎల్స్ సపరేట్గా క్రియేట్ చేస్తారనమాట ట్రాకింగ్ పర్పస్. అంటే ఇండియన్ కంపెనీ కోడ్ సంబంధించిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడానికి యుఎస్ఏ కంపెనీ కోడ్ స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత సో ఏదైతే మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ఏమైతే ఉంటాయో ఈ స్పెసిఫిక్ జిఎల్స్ని ఈ ట్యాక్స్ సంబంధించిన జిఎల్స్తో లింక్ చేస్తాయి అనమాట. అప్పుడు ఎస్ఏపీలో ట్యాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఈ స్పెసిఫిక్ జిఎల్స్లో కూడా ట్రాక్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనకి ఒకవేళ ఇలాంటి స్పెసిఫిక్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఇండియన్ కంపెనీ కోడ్ సంబంధించిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యుఎస్ఏ కంపెనీ కోడ్ ట్రాక్ చేద్దాం అనుకున్నప్పుడు యుఎస్ఏ కంపెనీ కోడ్ కొన్ని స్పెసిఫిక్ జిఎల్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట దీని ట్రాకింగ్ పర్పస్ కోసం. ఈ జిఎల్స్ని ఇండియన్ కంపెనీ కోడ్ జిఎల్స్తో లింక్ చేస్తుంది అనమాట. అలాగే సో దీని చార్ట్ ఆఫ్ అకౌంట్ యుఎస్ఏ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇండియన్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్తో లింక్ చేస్తారనమాట. అప్పుడు అది రిపోర్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. దీన్ని మనకి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఓకే, ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఎస్ఏపీలో రిపోర్టింగ్ పర్పస్ ఇది ఆప్షనల్ అనమాట. సో మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇవి మన రియల్ టైంలో క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. ఓకే, జిఎల్ కాన్ఫిగరేషన్స్ మనకి ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే జిఎల్ కాన్ఫిగరేషన్స్ ఇవి. అందులో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఫ్రెషర్స్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. రేపొద్దున్న ఏదైనా ఫ్రెషర్ జాబ్కి ఏమైనా వెళ్ళామనుకోండి, సో ఫ్రెషర్ జాబ్కి వెళ్తే ఇంటర్వ్యూలో అడుగుతారు. సో వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అడుగుతారు. Chart of accounts is nothing but list of GL accounts related to profit and loss account and balance sheet. So there are 3 types of chart of accounts. One is operating chart of account, group chart of account, and country specific chart of account. For day-to-day business operations, operating chart of account is required and it's mandatory in SAP. Okay, and group chart of account is for optional and it is only for consolidation report and group reporting purpose. Group chart of account shall be used. Group chart of accounts is required more than one company code is there and group reporting is required. Then this chart of account we need to create in SAP. And country specific chart of account is optional and so whenever so 2 company codes are there. One company code is example, one company code is USA and another company code India. USA company code wants to track the specific information about the Indian company code. Okay, then so USA chart of account should assign it to the Indian company code chart of account and USA GL account should link with Indian GL accounts. Then whenever Indian transaction posted with tax related information, then definitely it would be stored in the USA GL accounts. That is the purpose. So country specific chart of account is only for group reporting and it's optional in SAP. And మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, సో మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మనం సో ఏదైనా ఒక టాపిక్ 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు టెస్ట్ చేస్తాడు ఫస్ట్. మీరు ఆ 4 క్వశ్చన్స్కి కొంచెం ఎలాబరేట్ చేసి ఓకే అండ్ వితౌట్ స్టాపింగ్, ఓకే వితౌట్ మమ్లింగ్ లేకుండా స్పాంటానియస్గా అలా చెప్పేశారనుకోండి ఫస్ట్ రౌండే క్లియర్ అయిపోతుంది అనమాట. 15 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం టైం తీసుకొని మనం చెప్తే కొద్దీ వాడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట.
మనం ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అవతలోడికి అర్థం కాదు, అర్థమైన తొందరగా గ్రాఫ్ చేయలేడు, ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా త్వరగా పట్టలేడు. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఇలా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసుకోండి. అప్పుడు మీకు సో ఇంటర్వ్యూవర్ రెండో క్వశ్చన్ దాని మీద అడగడం ఇంకా. ఓకేనా? మనం అదే అంటున్నాం, మనం మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే మనం కంప్లీట్గా మనకి ఈ టాపిక్ మీద ఫుల్ గ్రిప్ ఉంది అని ఇంటర్వ్యూవర్కి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేశారనుకోండి, దట్స్ క్లియర్, ఇంటర్వ్యూ క్లియర్. సో అండ్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక రియల్ టైం కన్సల్టెంట్ లాగా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఒక రియల్ టైం కన్సల్టెంట్ జాబ్ చేసేవాడు 4+5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎట్లా మాట్లాడతాడో మనం కూడా అట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలా మాట్లాడితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. అదే ఇక్కడ రిక్వైర్మెంట్ కూడా. సో కాబట్టి మనం మాట్లాడే విధానాన్ని ఒక వేలో తీసుకొని ఇంటర్వ్యూవర్కి ప్రజెంటేట్ చేయగలిగితే 4-5 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అడగడం. ఇంకా ఎలాబరేషన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను ఏం చెప్తున్నాను, సో డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్లో థీరీ ఉంది, ఆ థీరీ చదవండి. ఆ థీరీ చదివి దాన్ని ఎలాబరేట్ చేయండి, చాలు క్లారిటీ వచ్చేస్తుంది, ఇంటర్వ్యూర్ క్లారిటీ వచ్చేస్తుంది. లేకపోతే వాడి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మీరు షార్ట్ ఆన్సర్స్ ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నారనుకోండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ అన్నారనుకోండి, వాడు మళ్ళీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని అని అడుగుతాడు. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు అనుకో, మళ్ళీ వాట్ ఈస్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్, టెల్ మీ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి అడుగుతాడు. అవన్నీ అడిగించుకోవడం ఎందుకు? అందుకే మనం మొత్తం ఒకేసారి ఎలాబరేట్ చేసి ఫాస్ట్గా చెప్పామనుకో, ఈ టాపిక్ మీద వీడికి నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీడు ఇంకా ఏదైనా అడగకూడదని డిసైడ్ వేరే దానికి వెళ్ళిపోతాడు. సో ఈ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ మీరు ఫాలో అవ్వాలి ఇంటర్వ్యూలో. అర్థమైందా? అందరిలా ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అయితే మనకి కష్టం. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటి? అందరిలాగా మనం చెప్తే మనకు జాబ్ రాదు, మనం యూనిక్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఒక యుద్ధం లాంటిది. ఒక 20 క్వశ్చన్లు అడిగితే అందులో 17 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది. 15 నుంచి 17 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే జాబ్ వస్తుంది. ఆ 17-15 క్వశ్చన్స్ ఏమైతే ఆన్సర్ చేస్తామో అవి యాక్యురేట్గా పడిపోవాలంట, స్టాంప్ పడిపోవాలి. సో అప్పుడు మీకు ఇంటర్వ్యూలో కన్ఫామ్గా జాబ్ అనేది ప్లేస్ అయిపోతారు అనమాట. కాబట్టి ఈ స్ట్రాటజీస్ మీరు ఇక్కడి నుంచే మీరు అడాప్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు SAP సిస్టమ్ ఓపెన్ చేశాను నేను. సో మన SAPలో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాము. సో టీ కోడ్ మనకి OB13 అని చెప్పి కమాండ్ ఫీల్డ్లో టైప్ చేయండి. సో మనకి ఇలా లాక్ అని చెప్పి ఎర్రర్ వస్తే మనం ఏం చేయమని చెప్పాను, నో అని చెప్పి క్లిక్ చేసి SM12లోకి వెళ్ళి లాక్ అని తీసేయండి. ఏది సీరియస్గా తీసుకోవద్దు మీరు ఇక్కడ, అన్నీ నార్మల్గా తీసుకోండి. సో ఒకవేళ నేనేమన్నా బై డిఫాల్ట్ మీతో ఏమన్నా కొంచెం వేరే విధంగా బిహేవ్ చేసినా లైట్ తీసుకొని అన్ని ట్రైనింగ్ ప్రాసెస్ అనుకోండి. అంతే, ట్రైనింగ్ ప్రాసెస్ ఇవన్నీ కామన్. మనకు కావాల్సిన జాబ్ కోసం వచ్చారు, జాబ్ కొట్టి వెళ్ళాలి. సో కాబట్టి బిలీవ్ మీ అండ్ ఫాలో మీ, దట్స్ ఇట్. నేను ఏది చెప్తానో అది ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను 7 years నుంచి ఇదే చెప్తున్నా. ఓకే, లాస్ట్ 7 years నుంచి చెప్తున్నా. కాబట్టి స్టూడెంట్ మైండ్ సెట్ ఎంత చదివేసి ఉంటారో మీకే అర్థమవుతుంది ఉంటుంది. కాబట్టి ఏ క్వశ్చన్ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మీకు అడ్వాన్స్డ్ క్లాసెస్లో చెప్తాను మెల్లగా. బట్ ఇవన్నీ బేసిక్స్ ఇవన్నీ ముందు కంప్లీట్ అయిపోతే మనం అడ్వాన్స్డ్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అది నా ప్రయత్నం. కాబట్టి ఇలాంటి బేసిక్స్ దగ్గర ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంతే. ఓకే, సో OB13 మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ కొట్టండి. తర్వాత న్యూ ఎంట్రీస్ కనబడుతుందా? న్యూ ఎంట్రీస్. సో మనకి కంపెనీ కోడ్ ఏంటండి మనది, ఎవరు చెప్తారు? సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా P1 పెట్టండి. సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ P1 పెట్టండి. సో మనకి మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లెంత్ GL లెంత్ అనేది మనకి 10 మ్యాక్సిమం. SAPలో 10 GL లెంత్. GL అంటే ఏంటి సార్ అంటే, GL అంటే మీకు తెలుసు కదా. సో రెంట్ శాలరీ లెంత్, ఇక ఇది లెంత్ 6 digit 10 వరకు ఇచ్చుకోవచ్చు మనం మ్యాక్సిమం. GL లెంత్ SAPలో మ్యాక్సిమం 10, కానీ నేను 6 ఇస్తున్నా. రిక్వైర్మెంట్ని బట్టి 6 ఇవ్వాలా 7 ఇవ్వాలా నీ క్లయింట్ని అడగాలన్నమాట. GL లెంత్. ఓకే,
ఒకవేళ నీ దగ్గర గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటే గ్రూప్ రిపోర్టింగ్ చేయాలంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇక్కడ అసైన్ చేస్తాం. సో ఈ జిఎల్ని బ్లాక్ అంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బ్లాక్లో పెట్టాలి అంటే బ్లాక్లో పెడతాం. బ్లాక్లో ఏమో పెట్టడం మనం సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రావాలంటే క్రియేట్ మీద క్లిక్ చేసి సో ఎఫ్ఐ అని చెప్పి తీసుకొని ఓకే చేయండి. సో ఇక్కడితో మీకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో సేమ్ వే మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా ఒకవేళ మన దగ్గర మోర్ దాన్ 1 కంపెనీ కోడ్ అంటే సేమ్ వే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రాసుకోండి, కంట్రీ స్పెసిఫిక్ అని చెప్పి రాసుకోండి. తర్వాత ఇంగ్లీష్, మనకి ఇంగ్లీష్ జిఎల్ ఎంత కంట్రీ స్పెసిఫిక్ వేరే కంపెనీ కోడ్ ఉంటుంది కదా, దానికి వాళ్ళు చెప్తారు. సో అది యూఎస్ఏ కంపెనీ కోడ్ ఎంత ఉండాలి ఏంటి అనేది, అది కూడా 6 ఇస్తున్నా. సేవ్ చేయండి. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఒకవేళ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా మనకి అప్లికబుల్ అవుతే రిక్వైర్మెంట్లో క్లయింట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా అవసరమైతే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయండి. PEC2. సో ఇక్కడ ఇంగ్లీష్ లెంత్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ 5 డిజిటా 6 డిజిటా 7 డిజిటా అని అడిగి తీసుకొని మనం పెట్టండి. ఇక్కడ సేవ్ చేయండి. సో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో 3 సేవ్ అయిపోయినాయి, 3 కాన్ఫిగరేషన్స్. సో రియల్ టైంలో ఏం చేస్తారు అంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో మనకి PEC2 అని చెప్పి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేసేస్తారు. ఒకవేళ గ్రూప్ రిపోర్టింగ్ కావాలనుకుంటే, ప్రస్తుతానికైతే మనకి ఒక కంపెనీ కూడా ఉంది కాబట్టి అవసరం లేదు. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి కూడా గ్రూప్ రిపోర్టింగ్ కావాలి కాబట్టి PEC2 అని చెప్పి తీసుకొని సో మనకి PEC3 ఉంది కదా, అది అసైన్ చేస్తారు. గ్రూప్ రిపోర్టింగ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసేస్తారు అనమాట. సో ప్రస్తుతానికైతే నాకు ఇది ఒక్కటి చాలు. ఓకే, ఇవన్నీ కూడా ఊరికినే మీకు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్పించడం కోసం చూపించాను. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అలాగే మనకి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రెండింటికి కూడా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే మనకి PECO ఎనఫ్ మనకి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఈ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాన్ఫిగరేషన్, మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో OB62 ఓకేనా. సో మన కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి పీకో. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా పీకో. మన కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒకవేళ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా మనం గ్యాదర్ చేద్దాం అంటే ఏంటి, సో కొన్ని జిఎల్స్ని ఉపయోగించి ట్రాక్ చేద్దాం అనుకున్నప్పుడు కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా ఇక్కడ అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇలా మన కంపెనీ కోడ్కి సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు OB62లో. సేవ్. ఓకే, సో తర్వాత మనం చేయాల్సింది, సో మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎవరు చెప్తారు? GL అకౌంట్ గ్రూప్స్. GL అకౌంట్ గ్రూప్స్ GL అకౌంట్ గ్రూప్స్ అంటే ఒకసారి మీరు OBD3లోకి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. OBD4 GL అకౌంట్ గ్రూప్స్. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు యూజ్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఒకటి రిఫరెన్స్ కింద చెప్తాను, VIZZ అని చెప్పి రిఫరెన్స్ కింద తీసుకోండి. ఇది ఒక రిఫరెన్స్ కింద తీసుకోండి దీన్ని. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ అకౌంట్ గ్రూప్స్. ఇది బ్యాలెన్స్ షీట్ సంబంధించినవి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎక్స్పెండిచర్ సంబంధించింది, కరెంట్ అసెట్ బ్యాలెన్స్ షీట్ సంబంధించింది, డిప్రిసియేషన్ ఎక్స్పెండిచర్ సంబంధించింది, ఫిక్స్డ్ అసెట్ బ్యాలెన్స్ షీట్ సంబంధించింది. సో అంటే ఏంటి, రేపు పొద్దున ఫిక్స్డ్ అసెట్ GL క్రియేట్ చేయాలనుకో 2 సిరీస్, ఓకే, డిప్రిసియేషన్ క్రియేట్ చేయాలనుకో 4 సిరీస్, SAPలో GLs అనమాట. కరెంట్ అసెట్ సంబంధించిన GL క్రియేట్ చేయాలనుకో 2 సిరీస్, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన GL క్రియేట్ చేయాలనుకో 4 సిరీస్. ఈ సీరియల్ నెంబర్ మీకు క్లయింట్ని అడగాలి. ఈ బ్యాలెన్స్ షీట్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించిన అన్నీ కూడా మనం క్లయింటే పంపిస్తాడు ఇవి. సో ఇవి మీరు ఏం చేయాలంటే SAPలో కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. మీరు రిఫరెన్స్ కింద VIZZని యూజ్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ GL లెంత్ మనకి 6 ఉండాలి, 6 ఉంది.
ఇవి సెలెక్ట్ చేసుకొని విఏజెడ్ రిఫరెన్స్ కింద తీసుకొని సెలెక్ట్ చేసుకొని సో కాపీ చేసుకోండి. కాపీ ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఇవన్నీ మనమే అయిపోయినాయి. ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ జిఎల్ రెంట్, అడ్మినిస్ట్రేషన్ అంటే రెంట్ శాలరీ కదా, ఇవి ఉంటాయి కదా, రెంట్ జిఎల్ క్రియేట్ చేయండి అన్నారనుకో. సో రెంట్ జిఎల్ సీరియల్ నెంబర్ ఏంటి 400 300 ఈ సీరియల్ నెంబర్తో క్రియేట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇన్ని జిఎల్స్ క్రియేట్ చేయొచ్చు, 99 జిఎల్స్ క్రియేట్ చేయొచ్చు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోనే. కరెంట్ అసెట్స్ ఎగ్జాంపుల్ బ్యాంకు, అలాగే మనకి ఇన్వెంటరీ జిఎల్ క్రియేట్ చేయమన్నారనుకో 200 100 సీరియల్తో క్రియేట్ చేస్తాం అనమాట. రేపొద్దున డిప్రిసియేషన్ జిఎల్ క్రియేట్ చేయమన్నారనుకో 400 500 జిఎల్ క్రియేట్ చేస్తాం. దీంతో ఈ సీరియల్ నెంబర్తో క్రియేట్ చేస్తాం. ఈ సీరియల్ నెంబర్ రియల్ టైంలో మీ క్లయింట్ ఇస్తాడు, అవి మీరు ఇక్కడ మ్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి నెంబర్ ఆఫ్ కాపీడ్ ఎంట్రీస్ 14 అని వస్తుంది అనమాట. జిఎల్ అంటే మనకి తెలిసిందే కదా, రెంట్, శాలరీ, బ్యాంకు, ఇవన్నీ జిఎల్స్ క్రియేట్ చేయడానికి అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అనమాట. ఇందులో కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ముందు సేవ్ చేయండి. ఇందులోనే ఇందాక ఏదైతే ఉందో అందులోనే సేవ్ చేస్తాం మొత్తం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనే జిఎల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో వస్తుంది, బ్యాంక్ అనే జిఎల్ కరెంట్ అసెట్స్లో వస్తుంది, ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్ అసెట్లో వస్తుంది. ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ జిఎల్కి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ జిఎల్స్కి, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఆల్ జిఎల్స్కి సో ఫీల్డ్ స్టేటస్ సో అని డబుల్ ఇచ్చేస్తే సో ఫీల్డ్ స్టేటస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫీల్డ్ స్టేటస్లో ఇక్కడ సార్ OBC4లో ఉన్న ఫీల్డ్ స్టేటస్కి ఇక్కడ జిఎల్ అకౌంట్ గ్రూప్లో ఉన్న ఫీల్డ్ స్టేటస్కి డిఫరెన్స్ ఏంటంటే OBC4లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ డాక్యుమెంట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే డాక్యుమెంట్ పోస్టింగ్ అంటే మనకి ట్రాన్సాక్షన్ పోస్టింగ్కి OBC4, కానీ జిఎల్ సంబంధించిన రేపొద్దున జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మనకి జిఎల్ క్రియేట్ చేయాలనుకోండి. సో జిఎల్ సంబంధించి మనకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, రెంట్ అనే జిఎల్ ఇది క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ వీటిని ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ని పలానా ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలి, ట్యాక్స్ కేటగిరీని మ్యాండేటరీ చేయాలి. ఇప్పుడు ట్యాక్స్ కేటగిరీ ఇవ్వకుండా ఇది సేవ్ అవ్వదు. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ని మ్యాండేటరీ చేస్తే సో ఎక్స్చేంజ్ రేట్ ఇవ్వకుండా మనకి ఫీల్డ్ ఫిల్ చేయకుండా సేవ్ చేస్తే జిఎల్ క్రియేట్ అవ్వదు అనమాట. అంటే మాస్టర్ డేటాని కంట్రోల్ చేయడానికి సో ఈ ఫీల్డ్ స్టేటస్ అనేది ఉపయోగిస్తారనమాట. సో అంటే అకౌంట్ గ్రూప్లో ఉండే ఫీల్డ్ స్టేటస్ జిఎల్ మాస్టర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే జిఎల్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి సేవ్ చేయండి. దట్స్ ఇట్. సో కాబట్టి ఇక్కడ సో జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అంటే మనకి జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అంటే మనకి నెంబర్ రేంజెస్ ఇక్కడ ఇస్తామన్నమాట. జిఎల్ అకౌంట్ గ్రూప్స్లో ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ఐటమ్స్ అంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ సంబంధించిన నెంబర్ రేంజెస్ మనం ఇందులో ఇస్తామన్నమాట. నెంబర్ రేంజ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్, మనకి ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది లేదా లాస్ వస్తుంది. లయబిలిటీస్, అసెట్స్, బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇవి ఏ సీరియల్తో స్టార్ట్ అవ్వాలి, ఈ జిఎల్ ఏ సీరియల్తో స్టార్ట్ అవ్వాలి, అసెట్స్ ఏ సీరియల్తో స్టార్ట్ అవ్వాలి, సో ఎక్స్పెండిచర్ ఏ సీరియల్తో స్టార్ట్ అవ్వాలి, ఇన్కమ్ ఏ సీరియల్తో స్టార్ట్ అవ్వాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవే ఇప్పుడు చేసింది.
లైబిలిటీస్ అన్నీ 1 సిరీస్తో ఉంటాయి, అసెట్స్ అన్నీ 2 సిరీస్తో ఉంటాయి, ఎక్స్పెండిచర్ 4 సిరీస్తో ఉంటాయి. అంటే జిఎల్ని బట్టి ఇది ఏ సీరియల్ నెంబర్ని బట్టి, అంటే జిఎల్ సీరియల్ నెంబర్ని బట్టి ఇది ఎక్స్పెండిచర్ జిఎల్, ఇది 2 సిరీస్ ఉందా అయితే అసెట్ జిఎల్, ఇది 1 సిరీస్ ఉందా అయితే లైబిలిటీ జిఎల్, ఇది 3 సిరీస్ ఉందా ఇది ఇన్కమ్ జిఎల్ అని తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఈ నెంబర్ రేంజ్ ఏదైతే ఉందో ఈ నెంబర్ రేంజ్ మనం క్లయింట్ని అడిగి గ్యాదర్ చేసుకొని ఇవి ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్ చేయాల్సి అనమాట. అలాగే మనకి జిఎల్ అకౌంట్ గ్రూప్స్లో ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో జిఎల్ అకౌంట్ గ్రూప్స్లో కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఈ ఫీల్డ్ స్టేటస్ దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు ఫలానా ఫీల్డ్ మ్యాండేటరీ, ఫలానా ఫీల్డ్ ఆప్షనల్, ఫలానా ఫీల్డ్ రిక్వైర్డ్ అనేది ఎక్కడి నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ ఈ దీన్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఈ కాన్ఫిగరేషన్లోనే మనకు కంట్రోలింగ్ ఉందన్నమాట. అలాగే మనకి రీటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం, ఈ ఇయర్లో ఉన్న బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇయర్లో మనకి ఒక కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది ఒక 10 lakhs, ఈ 10 lakhs నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ ఇయర్కి. సో దానికోసం రీటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది యూజ్ చేస్తారనమాట. సో బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం అంటే సో ఈ ఇయర్లో వచ్చిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఇయర్లో 10,000 ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ ప్రాఫిట్ అవుతుంది. సో కాబట్టి మనం రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది జనరల్గా ఈ 2 టైంలో చేస్తారు. ఓకే, సో ఈ 2 టైంలో ఏం చేస్తారంటే సో బ్యాలెన్సెస్ అన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారనమాట. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది వన్ ఆఫ్ ద ఈ 2 యాక్టివిటీ అనమాట. సో కాబట్టి అందులో ఇది రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో కాబట్టి ఎస్ఏపిలో మనం ఈ OB53 కాన్ఫిగరేషన్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ పీకో, కంపెనీ కోడ్ కూడా పీకోనే. ప్రాఫిట్ అండ్ స్టేట్మెంట్ ఎక్స్, మనకి ఏమంటే తెలియదు, మన ప్రాఫిట్ అండ్ లాస్ ఏమో తెలియదు, ఎక్స్ అని తీసుకున్నాను. ఇక్కడ మనం రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే రీటైన్ అండ్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ని నెక్స్ట్ ఇయర్కి రిజర్వ్స్లోకి ఫార్వర్డ్ చేస్తారనమాట. సో మనకి రిజర్వ్ సంబంధించిన జిఎల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే OBD4లోకి వెళ్ళి మన పొజిషన్లోకి వెళ్ళి పీకోలోకి వెళ్తే మనకి రిజర్వ్స్ అనేది మనకి మందగా చెక్ చేసుకోండి మందే. సో 100కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే ఈ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ నెక్స్ట్ ఇయర్కి రిజర్వ్స్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తారనమాట. కాబట్టి రిజర్వ్ సంబంధించిన జిఎల్ ఇది 100 ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్ అని పెట్టండి. అండ్ ఈ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసినట్టుగా ఇక్కడ ఆ రిజర్వ్ జిఎల్ని ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ చేస్తే మనకి సో మనకి వార్నింగ్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ కాదు, వార్నింగ్ మెసేజ్ ఎప్పుడైనా ఇలా వార్నింగ్ మెసేజ్ వస్తే ఎంటర్ కొట్టండి అంతే. ఎంటర్ కొడితే మనకి సరిపోతుంది అనమాట. ఈ జిఎల్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు అని చెప్పి వార్నింగ్ మెసేజ్, జిఎల్ ఇంకా క్రియేట్ చేయలేదు అందుకే వార్నింగ్ మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడితో మనకి అప్ టు మనకి కాన్ఫిగరేషన్స్ ఇక్కడ దాకా అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం జిఎల్ని క్రియేట్ చేద్దాం. సో జిఎల్ క్రియేట్ చేసి మనం సో యూనిట్ టెస్టింగ్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో ఇక్కడ దాకా మీరు థియరిటికల్గాను అలాగే సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్ చేసి రెడీగా ఉండండి. ఓకే, సో ఇక్కడ దాకా మీరు థియరిటికల్గాను వీడియోని 2 సార్లు వాచ్ చేయాలి. నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు 2 సార్లు వాచ్ చేయాలి వీడియోని. ఓకే, సో ఇక్కడ ఈ 3 కాన్ఫిగరేషన్స్ మీరు సిస్టంలో చేయండి.
నెక్స్ట్ క్లాస్లో మనం సో జిఎల్ క్రియేట్ చేసి యూనిట్ టెస్టింగ్ చేస్తాను. ఓకే, అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను జిఎల్ సంబంధించి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి R2R స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి R2R క్లాసెస్. R2R అంటే తెలుసు, రికార్డ్ టు రిపోర్ట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకే జిఎల్ వరకు ఆపేస్తాను ఇక్కడ వరకే. సో ఇక్కడ దాకా కాన్ఫిగరేషన్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి SE09లోకి వెళ్తే మనకి సో ఇక్కడ కస్టమైజ్డ్ రిక్వెస్ట్ మాడిఫైబుల్ డిస్ప్లే. సో మనం జిఎల్ కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి జిఎల్ కాన్ఫిగరేషన్ సంబంధించి మనం ఏమైతే చేసామో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేద్ది అనమాట. ఈ 3 కాన్ఫిగరేషన్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట, ఈ 3 కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఇది మనకి చేయాల్సిన పని. సో ఇప్పుడు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, నెక్స్ట్ క్లాస్ రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో, గుడ్ నైట్.